న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు నో ఎంట్రీ జోన్లుగా ప్రకటించారు. అలాగే బేగంపేట్, టోలీ చౌకీ మినహా అన్ని ఫ్లైఓవర్లను మూసివేశారు. అంతేకాకుండా ఫ్లైట్ టికెట్ ఉంటేనే పీవీ ఎక్స్ప్రెస్ వేకి అనుమతి ఇస్తున్నారు. ఇక హైదరాబాద్ సిటీలోకి ప్రైవేట్ బస్సులకు నో ఎంట్రీ ప్రకటించారు. మరోవైపు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. క్యాబ్, ఆటో రైడ్ కి నిరాకరిస్తే చర్యలు తీసుకుంటామని, బుక్ చేసిన ఛార్జ్ కంటే అధికంగా డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల్లో భద్రతే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని సజ్జనార్ వివరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మోటార్ వాహనాల చట్టం కింద కేసు నమోదు చేస్తామన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, న్యూ ఇయర్ సందర్భంగా ఏ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, ఎలాంటి ఆంక్షలు విధించారు? థ్యాంక్ యూ సింధు. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో ప్రస్తుతం ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అయితే అమల్లో అయితే ఉంటాయి. అయితే నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పైకి ప్రస్తుతానికి అయితే ఈ రోజు నైట్ నో ఎంట్రీ కింద అయితే పెట్టారు. అయితే బేగంపేట్, టోలీ చౌకీ మినహా అన్ని ఫ్లైఓవర్ లో కూడా ప్రస్తుతం ఈ రోజు రాత్రి అయితే మూసివేస్తారు. అయితే ఫ్లైట్ టికెట్ ఉంటేనే పీవీ ఎక్స్ప్రెస్ పైకి అయితే అనుమతి అయితే ఇస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు హైదరాబాద్ సిటీలో ప్రైవేట్ బస్సులు కూడా నో ఎంట్రీ కింద ఇప్పటికే పోలీసులు అయితే ప్రకటించారు. ముఖ్యంగా ఇది ఈ రోజు న్యూ ఇయర్ సందర్భంగా, అంటే ఈ రోజు నైట్ న్యూ ఇయర్ వేడుకలు అయితే జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇప్పుడు హైదరాబాద్ అయితే పెట్టడం జరిగింది. హైదరాబాద్ పోలీసులు అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఫ్లైఓవర్లతో పాటు కొన్ని ప్రధాన మార్గాల్లో కూడా ఏదైతే ఇప్పటికే మూసివేస్తారు. అయితే ఈ రోజు న్యూ ఇయర్ సందర్భంగా క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు రైడ్ రావడానికి నిరాకరిస్తే, అయితే బుకింగ్ ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా సరే ఉపేక్షించలేదంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ విసి సజ్జనార్ కూడా ప్రకటించారు. అయితే నిబంధనలు అతిక్రమించి వారిపై మోటార్ వెహికల్ చట్టం కింద 178(3)(b) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే ఇటు కమిషనర్ అయితే చెప్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే పోలీసులకు తెలియజేయాలంటూ కూడా ఒక నెంబర్ కూడా పెట్టారు. అయితే వాహన నెంబర్, అలాగే సమయం, ప్రదేశం, అలాగే రైడ్ వివరాలు స్క్రీన్ షాట్ తీసి హైదరాబాద్ పోలీస్ అధికారిక వాట్సాప్ నెంబర్ 94906555 కి పంపాలంటూ కూడా ఇప్పటికే సజ్జనార్ అయితే సూచిస్తున్నారు. అయితే ఈ రోజు రాత్రి న్యూ ఇయర్ సందర్భంగా ఇటు చాలా మంది కూడా, అంటే యువకులు, యువతులతో పాటు అందరూ ఉత్సాహంగా న్యూ ఇయర్ అయితే జరుపుకుంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ జరుపుకోవాలంటూ కూడా ఇటు కమిషనర్లు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఎవరైనా రూల్స్ ని కనుక అతిక్రమిస్తే ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు ఉంటాయని చెప్పారు. అయితే ఇప్పటికే 120 ప్రాంతాల్లో కూడా ఒకేసారిగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నిర్వహించనున్నారు. ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో న్యూ ఇయర్ సమయంలో కనుక పట్టుబడితే కఠినమైన చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే కమిషనర్ చెప్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ఈరోజు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి కాబట్టి ప్రజలు కూడా దాన్ని మైండ్ లో పెట్టుకుని దానికి తగ్గట్టు వ్యవహరించాలంటూ కూడా ఇప్పటికే ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉందనే చెప్పొచ్చింది. ఎస్ కుమార్, అంటే ఒక ట్రాఫిక్ కి సంబంధించి కాకుండా ఇటు మద్యం షాపులు కానీ పబ్లిక్ కి సంబంధించి కానీ ఎలాంటి ఆంక్షలు విధించారు? ముఖ్యంగా ఈ రోజు ఆ న్యూ ఇయర్, అంటే ఈ రోజు December 31 కాబట్టి ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్ వేడుకలు మాత్రం పెద్ద ఎత్తున హైదరాబాద్ లో అయితే జరుగుతాయి. ప్రతి ప్రాంతాల్లో కూడా ఇటు యువతులు, పెద్దవారు అందరూ కూడా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు కాబట్టి ప్రతి చోట కూడా ఇటు ప్రస్తుతం అంతా కూడా పోలీసులు పూర్తిగా నిఘా అయితే పెట్టారు. అయితే ఇటు న్యూ ఇయర్ సందర్భంగా పలు ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఈవెంట్స్ కి సంబంధించి కూడా ఏదైతే ముందుగానే పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాలని చెప్పారు. అయితే అక్కడ ఇలాంటి డ్రగ్స్ కానీ, లేదంటే గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఎక్కువైతే మాత్రం వాటిపై చర్యలు ఉంటాయని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇటు మద్యం షాపులు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా న్యూ ఇయర్ సందర్భంగా అంటే 1 గంట సేపు పాటు మాత్రం ఎక్స్టెండ్ అయితే చేశారు. కానీ ఒకవేళ మందు తాగి గనక రోడ్డు మీద అయితే రావద్దంటూ గతంలో సజ్జనార్ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. అదే విధంగా ఇప్పుడు మరొకసారి అదే విధంగా సజ్జనార్ కూడా స్పందించడం జరిగింది. మద్యం తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినా, లేదంటే ఎక్కడైనా హంగామా చేసినా, ఎక్కడైనా సరే ఆ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా చేస్తే కనుక వాటిపై ఖచ్చితంగా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే సజ్జనార్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మద్యం షాపులు కూడా 1 గంట సేపు కూడా ఎక్స్టెండ్ చేశారు కాబట్టి మద్యం సేవించినా సరే ఇమీడియట్ గా క్యాబ్ లేదంటే ర్యాపిడోస్ లాంటివి బుక్ చేసుకుని వెళ్ళాలంటూ కూడా ఇప్పటికైతే పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.